ఉద్యోగం ఇప్పిస్తానని లక్షల్లో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితురాలు సిరివెల్ల అనురాధ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తుఫాన్ నగర్ లో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న దేవరకొండ ప్రత్యూష తనకు అంగన్వాడీ టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 5 లక్షలు డీల్ కుదుర్చుకుందని చెప్పారు. వారం రోజుల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుంచి 2,50,000 రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుందని చెప్పారు. ఉద్యోగం గురించి ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవటం లేదని అన్నారు. ఉద్యోగం అన్నా ఇప్పించు లేదా నా డబ్బులన్నా నాకు తిరిగి ఇవ్వమని అడిగితే నీకు చేతనింది చేసుకోమని బెదిరించినట్లు చెప్పారు. తను మోసపోయినట్లు గుర్తించి జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. తమకు న్యాయం చేసి ఆమె వద్ద నుంచి డబ్బులు ఇప్పించాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. తను అంగన్వాడీ టీచర్గా చేస్తుంది తుఫాన్ నగర్ గుంటూరులో. తను జాబ్ మానేస్తున్నాను, నేను జాబు ఎవరికో వాళ్ళకి ఇప్పించుకుంటాను అని చెప్పానంటే నాకు ఎలా పరిచయం అయిందంటే ఆ అమ్మాయి మా చుట్టాల అమ్మాయి అంగన్వాడీ స్కూల్లో టీచర్గా చేస్తారు పేరేశాం. ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ఫ్రెండ్షిప్ ఉంది. అంటే ప్రత్యూష వాళ్ళ అమ్మాయి అంగన్వాడీ స్కూల్లో చేసే స్కూల్లో ఆమె భోజనాలు వండిద్ది, వంట చేసిద్ది. అలా వాళ్ళకి పరిచయం ఉందన్నమాట. ఆ అమ్మాయి చెప్తే అక్క ఈ అమ్మాయి ఇలా మానేస్తుంది, నువ్వేమన్నా చాయనీయ పని అయితే మాట్లాడుకో అమ్మాయితో అంటే సరే అని వెళ్ళి అమ్మాయి ప్రత్యూషతో మాట్లాడామండి. ప్రత్యూషతో వాళ్ళ అమ్మ నాన్నతో ముగ్గురితో మాట్లాడితే నేను ఇప్పిస్తాను అని అనింది. మరి అది నోటిఫికేషన్ వేయాలి కదా అంటే మరి ఎలా ఇస్తారంటే నోటిఫికేషన్ వేస్తారు, వేసినప్పుడు అందరితో పాటు నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నేను రికమెండేషన్ చేసి నేను మాట్లాడి నేను ఇప్పిస్తాను, నాకు ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, మా జగన్ వాళ్ళు తెలుసు, పార్టీ వాళ్ళందరూ నాకు బాగా తెలుసు, వాళ్ళ ద్వారా నేను మాట్లాడి నేను ఇప్పిస్తాను. సూపర్వైజర్ కూడా నాకు ఛాన్స్ ఇచ్చారు, నీకు నచ్చిన వాళ్ళని నువ్వు పెట్టుకో, జాబ్ వెళ్ళిపోతున్నావు కదా, నీకు నచ్చిన వాళ్ళని ఇక్కడ జాయిన్ చేయొచ్చు అని చెప్పానని చెప్పారని అంటే సరే అని నమ్మాం సార్. అంత వివరంగా మాట్లాడుకొని మేము చేసుకున్నాము. అది ఆ అమ్మాయి 5 లక్షలకి అమ్మాయితో మేము డీల్ మాట్లాడుకున్నాం. ముందు 2.5 లక్షలు ఇచ్చాం. అమ్మాయి జాబ్ ఇప్పించిన తర్వాత మొత్తం ఇస్తానన్నాను. లేదు నేను వారం కల్లా మీకు జాబ్ ఇప్పించేస్తాను, స్కూల్లో నిన్ను టీచర్ గా కూర్చోబెడతాను, అయితే నాకు ముందు 2.5 లక్షలు ఇవ్వు, నేను అక్కడ ఈ పని మాట్లాడుకొని నేను ఇచ్చుకోవాలి, నాకు పని ఉంది అని చెప్పంటే సరే అని ఇచ్చానండి. ఇద్దరం కలిసి నోటరీ అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం. 5 లక్షలు డీల్ క్యాష్ బై హ్యాండ్ ఇచ్చానండి. నా దగ్గర కూడా వీడియో కూడా ఉంది ఫోన్ లో ఇచ్చేటప్పుడు. అది అగ్రిమెంట్ రాసుకున్నాం. తను కూడా ఓకే చేసింది, సైన్ కూడా చేసింది. జాబ్ ఇప్పిస్తానని చెప్పని సంవత్సరం పాటు నన్ను తిప్పింది సార్. స్కూల్కి పిలిపించింది, ఒకరోజు పిలిపించి కూర్చో నువ్వు నేర్చుకో, స్కూల్లో పిల్లలకి ఎలా చదువు చెప్పాలి అనేది నేర్చుకో అంటే సరే అని ఒకరోజు వెళ్ళాడు సార్. రెండో రోజు నుంచి రానివ్వలా, ఆగు 10 రోజులు ఆగు, నేను ఇప్పిస్తాను, మాట్లాడతాను అని సంవత్సరం పాటు తిప్పింది. వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని నేను. 4 రోజులకో 10 రోజులకో వెళ్ళి ఏంది ప్రత్యూష నా జాబ్ సంగతి ఏం చేశావు అంటే నోటిఫికేషన్ వేస్తారు పెట్టుకుందంటే నోటిఫికేషన్ వేసారు, పెట్టుకున్నా కూడా మాట్లాడలేదు. ఆ అమ్మాయి ఇప్పిలేదు. నేను అప్లికేషన్ కూడా పెట్టుకున్నాను, ఇప్పిలేదు. ఆ అమ్మాయి ముందు డబ్బులు తీసుకుంది, ఇప్పిలేదు. నేను 1 year వరకు వెయిట్ చేశాను. ఇంకా నాకు వద్దులే అమ్మాయి జాబు, నా డబ్బులు నాకు ఇచ్చేసా, నాకు జాబు వద్దు ఏమీ వద్దు, నేను నమ్మి మోసపోయాను, నా డబ్బులు నాకు ఇచ్చే